హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ and director, Meenakshi Test Tube Baby Center, Guntur. Meenakshi Test Tube Baby Center is a place where we speak and treat everything and anything about women's health. ఈరోజు జెనెటిక్గా బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్, జన్యుపరమైన తేడాలు ఏమైనా వచ్చేటట్టు ఉంటే ప్రెగ్నెన్సీ 3 నెలలు నిండగానే 3-4-5 నెలల మధ్యలోనే కనుక్కొని అబ్నార్మల్ గా ఉంటే ఆ బేబీని తీసేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా చేయాలి, అసలు ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎవరికి చేయాలి అంటే కొంచెం ఏజ్ అడ్వాన్స్ గా ఉన్న వాళ్ళకి, లేదంటే ఫ్యామిలీలో ఎవరికైనా కొంచెం జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అంటే కొంచెం జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే డౌన్ సిండ్రోమ్ ఉన్నోళ్ళు ఎలా ఉంటారంటే పిల్లలు తెలివి లేకుండా, ఏమీ మాట్లాడటం తెలియకుండా, ఫిజికల్ గా మెంటల్ గా చాలా స్లోగా అర్థం చేసుకునే కెపాసిటీ ఇవన్నీ తక్కువగా, నోరు తెరిచి సొంగగార్చుకుంటూ నవ్వుతూ తెలియకుండా అట్లా ఉంటూ ఉంటారు అనమాట. సో మీ ఫ్యామిలీలో అలాగే ఎవరైనా జన్యుపరమైన తేడాలు ఉన్నవాళ్ళు ఎవరన్నా మీ బంధువులు కానీ, దగ్గర సిబ్లింగ్స్, క్లోజ్ రిలేటివ్స్ కి ఎవరికన్నా ఉంటే వాళ్ళు 100% జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవాలి. మదర్ కి అడ్వాన్స్ ఏజ్ ఉన్నా కూడా చేయించుకోవాలి. అది ఎప్పుడు చేయాలి అంటే యూజువల్ గా 2-3 టెస్టులు ఉంటాయి అనమాట. ఈ మార్కర్ టెస్ట్లు అంటాం. అవి బేబీని ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మదర్ బ్లడ్ తీసి ఫస్ట్ 12 వీక్స్ కంప్లీట్ అవ్వగానే ఎన్టీ స్కానింగ్ చేస్తాం కదా. ఎన్టీ స్కానింగ్ అయిపోయినాక అందులో నార్మల్ గానే ఉంది, న్యూకల్ ట్రాన్స్లిసెన్సీ, యానెన్సెఫలీ ఏం లేదు అనుకున్నప్పుడు ఈ మదర్ నుంచి బ్లడ్ తీసి డబుల్ మార్కర్ అంటాం అనమాట. రెండు మార్కర్ టెస్టులు చేస్తాము. ఆ డబుల్ మార్కర్ టెస్ట్ బ్లడ్ తీసి జెనెటిక్ అనాలిసిస్ పంపిస్తాము. లేదు ఆ టైంలో మిస్ అయ్యాము అంటే 3 మార్కర్స్ ఉంటాయి అనమాట. ట్రిపుల్ మార్కర్, అది 16 వారాలు, అప్పుడు 4 నెలల నిండా 5వ నెల వచ్చినప్పుడు ట్రిపుల్ మార్కర్ అంటే 3 మార్కర్స్, క్వాడ్రుపుల్ మార్కర్ కూడా అప్పుడే చేస్తాం 4 మార్కర్స్. సో 3 నెలలు నిండగానే డబుల్ మార్కర్ మోర్ యాక్యురేట్. ట్రిపుల్ మార్కర్ క్వాడ్రుపుల్ మార్కర్ కన్నా కూడా 12-13 వారాలు అప్పుడు చేసేది డబుల్ మార్కర్ మోర్ యాక్యురేట్ అనమాట. సో ఈ 3 మార్కర్ టెస్టులు ఏదైనా చేయించుకొని మనకి ఏమైనా ఎన్టీ స్కానింగ్ ప్లస్ ఈ మార్కర్ టెస్టుల్లో ఏమైనా డిఫరెన్స్ తెలిసిందనుకోండి, 2 రిపోర్టింగ్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే హై రిస్క్ అని, లో రిస్క్ అని రెండు ఇస్తారనమాట. లో రిస్క్ అని వచ్చింది అనుకోండి, ఈ కడుపులో ఉన్న బేబీకి జన్యుపరమైన తేడాలు వచ్చే అవకాశాలు బాగా తక్కువగా ఉన్నాయి అని అర్థం. సో అప్పుడు మనం ఇంకేం టెన్షన్ పడకుండా ధైర్యంగా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసుకోవచ్చు. హై రిస్క్ అని వచ్చింది అనుకోండి, హై రిస్క్ వచ్చేసింది ఇంక తీసేయాలని కంగారు పడకూడదు. హై రిస్క్ అని ఎలా ఇస్తారంటే అది 1 in 150 అనో 1 in 300 అనో అట్లాగా మెన్షన్ చేస్తారనమాట. హై రిస్క్ అంటే అందరికి 100% వస్తుందని కాదు, 150-200 మందిలో ఒకళ్ళు ఉన్నారు అని. మామూలుగా 1 in 2000, 1 in 4000 అంటే చాలా పోర్ రిస్క్, లో రిస్క్ కాబట్టి లో రిస్క్ అని ఇస్తాం దాన్ని. దీంట్లో 1 in 100, 1 in 200 అంటే 200 మందిలో ఒకళ్ళకి ఉన్నారు మీరు అని అర్థం అనమాట. సో హై రిస్క్ ని బట్టి తీసేసేయాలని పేషెంట్ లేట్ చేసి కంగారు పడి ఎంత కౌన్సిల్ చేసినా వినకుండా ఉంటారు. అట్లా కాదు, 200 మందిలో ఒకళ్ళకి వస్తుంది అంటే ఆ మిగిలిన 199 మందికి నార్మల్ గానే ఉంటది బేబీ, ఈ ఒక్కళ్ళు రిస్క్ లో ఉన్నారని అర్థం. ఆ రిస్క్ లో ఉన్నప్పుడు అబార్షన్ చేసేయండి, మాకు అబ్నార్మల్ బేబీ వద్దు అని కంగారు పడకుండా ఇంకా నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఏముంటుందంటే మళ్ళీ 2 టెస్టులు ఉంటాయి. ఇప్పుడు ఈ జెనెటిక్ టెస్టుల్లో ఏం చేస్తున్నాం అంటే మార్కర్ టెస్టులో మదర్ బ్లడ్ లోను క్రోమోజోమల్ అనాలిసిస్ చేసి ఒక రిపోర్టింగ్ వస్తుంది. నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇందులో హై రిస్క్ వచ్చిందంటే డైరెక్ట్ గా బేబీకి క్రోమోజోమల్ అనాలిసిస్ చేసేటట్టు చేసుకోవాలన్నమాట. బేబీ డైరెక్ట్ క్రోమోజోమల్ అనాలిసిస్ చేయడానికి 2 మార్గాలు. ఒకటి NIPT అంటాం, నాన్ ఇన్వేసివ్ టెక్నిక్. ఇంకొకటి డైరెక్ట్ గా బేబీ ఉమ్మనీళ్ళు తీసి చేస్తాం అనమాట. నాన్ ఇన్వేసివ్ టెక్నిక్ లో ఏం చేస్తామంటే మదర్ బ్లడ్ లోనే బేబీ RBCని సెలెక్ట్ చేసుకొని ఆ క్రోమోజోమల్ మైక్రో యారే అంటారనమాట. చాలా మైన్యూట్ గా RBCని సెలెక్ట్ చేసుకొని టెస్ట్ చేస్తారు. దాంట్లో కూడా 100% యాక్యురసీ రాదు, కొన్నిసార్లు మిస్ మ్యాచ్ అవ్వచ్చు. సో అప్పుడు ఏమన్నా దాంట్లో కూడా హై రిస్క్ అనో లేకపోతే చెప్పలేనట్టు వచ్చింది అనుకోండి, అప్పుడు డైరెక్ట్ గా బేబీ ఉమ్మనీళ్లు తీసి అమ్నియోటిక్ బ్యాగ్ లో నుంచి ఉమ్మనీళ్లు తీసి అమ్నియోసెంటసిస్ అనమాట, అది డైరెక్ట్ గా బేబీ క్రోమోజోమల్ టెస్ట్. సో దాన్ని చేసి అందులో ఏమైనా అబ్నార్మల్ చైల్డ్ ఉందా, ఈ డౌన్ సిండ్రోమ్ గానీ, అడ్వర్డ్ సిండ్రోమ్ గానీ, ఒక 4-5 సిండ్రోమ్స్ ఉంటాయి అనమాట. ట్రైజోమీ 13, ట్రైజోమీ 18, 21, వీటిలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉండే చైల్డ్ ఉందా లోపల అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ ఇన్వేసివ్ టెక్నిక్ ద్వారా కన్ఫర్మేషన్ చేసుకొని దాంట్లో కూడా అబ్నార్మల్ అని వచ్చింది, హై రిస్క్ అని వచ్చింది అంటే అప్పుడు మాత్రమే టర్మినేషన్ కి వెళ్ళాలి. సో 1 in 200, 1 in 500 లో ఉన్నాము అనగానే వెంటనే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది ఈ క్రోమోజోమల్ అనాలిసిస్ చేయించుకోవడం వల్ల మనము అబ్నార్మల్ బేబీని రాకుండా ముందే 3వ నెలప్పుడే అబ్నార్మల్ బేబీని టర్మినేషన్ చేసేసుకొని నెక్స్ట్ ముందే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అవన్నీ వాడుకొని
చేసుకొని ప్రెగ్నెన్సీ మంచిగా బేబీ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా అర్థం కాలేదు, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో 100% క్లియర్ చేస్తాను నేను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టుండైతే మీ ఫ్రెండ్స్ కి అవసరమైన వాళ్ళకి పాస్ ఆన్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో.